గత 2 సంవత్సరాల కిందట ప్రభుత్వం 240 ఎకరాల భూములను అసైన్మెంట్ భూములను గ్రామస్తుల నుంచి బలవంతంగా భయపెట్టి తీసుకున్నది. ఆ రోజు భూములు తీసుకునే సందర్భంగా వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇస్తానని చెప్పేసి కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు ప్రామిస్ చేయడం జరిగింది. కానీ ఇప్పటికీ 2 సంవత్సరాలు గడిచిపోతా ఉన్న పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వకపోవడం వలన చాలా రోజుల నుంచి ఎంఆర్ఓ, ఆర్డీఓ, కలెక్టర్ ఆఫీసర్స్ తిరిగి వేసారి ఇప్పుడు చివరికి ఈరోజు జిల్లా కలెక్టర్ కార్యాలయం దగ్గర ఇళ్ల స్థల సాధన కమిటీ ఆధ్వర్యంలో ఇక్కడ ధర్నా నిర్వహించి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే దిగొచ్చి కోట్లాది రూపాయల విలువైన భూములను, వీళ్ళ బతుకమ్మని ఇచ్చిన భూములను రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నది. గత ప్రభుత్వం మరి తీసుకున్నప్పుడు కోట్లాది రూపాయలు తీసుకున్నప్పుడు కనీసం వాళ్ళ జీవనం గడపడం కోసం ఇంటి స్థలం ఇవ్వడానికి ఏం అభ్యంతరం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. గత ప్రభుత్వం కానీ ఈ ప్రభుత్వం కానీ అనేక చోట్ల పెట్టుబడిదారుల కోసం, కంపెనీల కోసం భూములు తీసుకున్నప్పుడు 200 గజాల స్థలాలని గతంలో ఈ ప్రభుత్వం కూడా ఇచ్చిన దాఖలాలని ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు వచ్చి తీసుకొని వీళ్ళందరూ కూడా ఇళ్ల స్థలాలు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తాము. గ్రామంలో సర్వే నంబరు 120, 121, 125లోని ప్రభుత్వ భూమిని, గతంలో పేదలకు ఇచ్చినటువంటి ప్రభుత్వ భూమిని ప్రభుత్వం హెచ్ఎండిఏ లేఅవుట్ కోసం సుమారు 250 ఎకరాల దాకా తీసుకున్నది. మరి కొద్దిగా గొప్ప ఉన్నటువంటి ఆ భూములు పోవడంతో ఈరోజు ఆ గ్రామంలో ఉన్నటువంటి పేదలకు మరో భూమి లేదు. కానీ ఈ ప్రభుత్వం లేఅవుట్ తీసుకున్న చోట్ల ఇటు ఆరుట్ల కానీ, జిన్నారం మండలంలోని కొన్ని గ్రామాల్లో కానీ జిహెచ్ఎంసీ లేఅవుట్ కోసం తీసుకున్న సందర్భంగా నష్టపరిహారంతో పాటు ప్రతి ఎకరాకు 600 గజాల భూమిని ఇవ్వాలి అని చెప్పేసి గతంలో సిపిఎం పార్టీగా మేము డిమాండ్ చేస్తే అక్కడ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకని పెద్ద కంజర్ల గ్రామంలో కూడా హెచ్ఎండిఏ లేఅవుట్ దగ్గర తీసుకున్నటువంటి భూమికి ఈరోజు అక్కడ దాదాపుగా కోట్ల రూపాయల భూమి వాల్యూ పలుకుతూ ఉంది. కానీ ఎకరాకు 15 లక్షలు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. అందుకనే మేము అడుగుతున్నది 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఈరోజు తప్పకుండా నష్టపరిహారం దాని ప్రకారం ఇవ్వాలి అనేటటువంటిది సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తున్నాం. అట్లానే ఇవాళ ప్రతి ఎకరాకు ఎవరైతే భూములు కోల్పోయారో ప్రభుత్వం తీసుకున్నదో 600 గజాల భూమిని గతంలో ప్రభుత్వమే ఇచ్చింది, ప్రభుత్వం ప్రకటన చేసింది. దాని ప్రకారమే 600 గజాలు ఆ లేఅవుట్లో ఇవ్వాలి అనేటటువంటిది రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అందుకనే రిజిస్ట్రేషన్ చేసి 600 గజాల భూమిని ప్రతి ఎకరాకు ప్రతి రైతుకు ఇవ్వాలి అని చెప్పేసి సిపిఎం పార్టీగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేరేడు చెరువును ఆక్రమించుకొని దాదాపు 30 ఎకరాల భూమిని ఆక్రమించుకొని అక్కడ రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ ఫామ్ హౌస్ లోపల అక్రమాలకు, అవినీతి కార్యక్రమాలకు పాల్పడుతున్న అక్కడ యాజమాన్యం పైన, రెవెన్యూ యంత్రాంగం పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి సిపిఎం పార్టీ పటంచేరు ఏరియా కమిటీ వైపు నుంచి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. పెద్ద కంజల గ్రామం లోపల 120, 121, 120 సర్వే నెంబర్ల లోపల గత రాష్ట్ర ప్రభుత్వం 240 ఎకరాల ప్రభుత్వ భూములను పేదవాళ్ళ నుంచి ప్రభుత్వం తీసుకున్నటువంటి పరిస్థితి. 15,70,000 ఎకరాలకు 70,000 కారకంగా నష్టపరిహారం ఇచ్చింది. గ్రామంలో ఉన్నటువంటి పేద రైతాంగానికి పూర్తి స్థాయి లోపల నష్టపరిహారం ఇవ్వలేదు. గ్రామసభ జరిగినటువంటి క్రమం లోపల, ప్రజాభిప్రాయ సేకరణ జరిగిన కాలం లోపల జిల్లా కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, తహసీల్దార్ గారు గ్రామానికి వచ్చిన సందర్భంగా డైరెక్ట్గా ఇళ్ల స్థలాలు ఇచ్చినటువంటి హామీ ఏమైందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తూ ఉన్నాం.